ప్రకాశం జిల్లా సొంతనూతలపాడు చీమకుర్తికి సంబంధించిన వార్తలు. నగరపాలక సంస్థలో 62 డివిజన్లు ముసాయిదా విడుదల చేసిన అధికారులు అభ్యంతరాలు తెలిపేందుకు వారం గడువంట. ముసాయిదా విడుదల చేశారంట. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ పూర్తయిందంట. నగరంలో గతంలో 50 డివిజన్లు ఉండగా పెరిగిన జనాభాను బట్టి ఇప్పుడు 62కు పెంచారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 17 లోపు ప్రక్రియ పూర్తి చేసి 18న ప్రజలు చూసే విధంగా ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం కమిషనర్ టి వెంకటకృష్ణ నేతృత్వంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది జాబితాను ప్రకాశం భవన్, ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రజలు చూసేందుకు వీలుగా నోటీసు బోర్డులు పెట్టారంట. ఈ నెల 24వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అవి సహేతుకమైతే సవరణలు చేసి తుది జాబితాను కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపుతారు. కొత్తగా 12 డివిజన్లు వచ్చాయంటే నగరపాలక సంస్థ 2012 జనవరిలో ఏర్పడింది. 50 డివిజన్లుగా చేసి తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. కొత్తగా చేపట్టిన జనగణన ఇంకా పూర్తి కానందున 2011 లెక్కల ప్రకారం 62 డివిజన్లకు పెంచారు. గతంలో కొన్ని డివిజన్లలో 8,000, కొన్నింటిలో 2,000 మంది ఓటర్లు ఉండేవారు. ఇప్పుడు ఒక్కో డివిజన్ లో కనిష్టంగా 3,500, గరిష్టంగా 4,500 మంది ఓటర్ ఉండేలా విభజించారు. దీనికి అనుగుణంగా తరువాత రిజిస్టర్లను నిర్ణయిస్తారు. దీంట్లో చీమకుర్తిలో 28కి చేరిన వార్డులంట. చీమకుర్తి పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉంటే ఈ నెల 24 లోపల లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కమిషనర్ వై రామకృష్ణయ్య కోరారు. ఇప్పటి వరకు పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. తాజా పునర్ విభజనలో వీటి సంఖ్య 28కి పెరిగింది. ఈ ముసాయిదా ప్రతులను విడుదల చేశారు. పురపాలక సంఘం, రెవెన్యూ, మండల పరిషత్, సబ్ రిజిస్ట్రార్, తపాలా కార్యాలయాల్లో వార్డు సచివాలయాలు అందుబాటులో ఉంచుతామని కమిషనర్ తెలిపిరంట. మొత్తం 62 డివిజన్లంట. ఎస్ఎన్ పాడు నియోజకవర్గంలో పరిధిలో 5, మొత్తం 66 డివిజన్లో సంతలపాడు నియోజకవర్గ పరిధిలో 5 డివిజన్లు ఉంటాయి. గతంలో 4 ఉండగా 1 పెరిగింది. 48, 48, 49, 50, 51, 52 డివిజన్లు ఆ పరిధిలో ఉంటాయి. 37, 38 2 డివిజన్లు ఉండగా 3గా విభజించారు. 1 నుంచి 4 డివిజన్ల మధ్య అదనంగా మరో డివిజన్ చేశారు. 5, 6, 7 డివిజన్ల పరిధిలో మరో కొత్త డివిజన్ వచ్చింది. 9, 10 డివిజన్లను కలిపి 3గా చేశారు. 14, 15 కలిపి 3వది కొత్తగా ఏర్పాటు చేశారు. 25వ డివిజన్ 24లో కొంత భాగం కలిగి కొత్తగా మరో డివిజన్ ఏర్పాటు చేశారంట. అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఒక టైం కూడా ఇచ్చారు. దీనికి ఎన్ని అభ్యంతరాలు వస్తాయి లేదా ఇదే ప్రాసెస్ అవుతుందా, ప్రొసీడ్ అవుతుందా అనేది మనం చూడాలి. చూస్తూనే ఉండండి J24 ఆంధ్ర. థ్యాంక్ యూ.